వాడు సన్యాస్ లో కలిసిపోతాడు ఇంకా. లాస్ట్ టైం వీళ్ళే గోవా కాదురా గోకర్ణ పోదాం అన్నారు, కానీ వీళ్ళే మళ్ళీ గోవా వెళ్ళని ఇంతని దేంతోని అంతని అలానే మీరు స్టోరీ ఎక్స్పెక్ట్ చేయకండి. బెస్ట్ ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్ వర్కాలిక్ వర్కోహాలిక్, నైట్ ఆల్కహాలిక్, మార్నింగ్ వర్కాలిక్ రా. అల్ట్రా ప్రో మ్యాక్స్. బై 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 ఓకే బాయ్. 3 2 1 2 3 యాక్షన్. హాయ్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ డెడ్ బ్లాక్ డైరీస్. ఈరోజు నేను ఇంకా నా ఫ్రెండ్స్ ఒక స్మాల్ చిట్ చాట్ ఆన్ రీసెంట్లీ రిలీజ్ ట్రైలర్ ఆఫ్ మ్యాడ్ స్క్వేర్. సో లెట్స్ బిగిన్. ఐ హోప్ ఇట్స్ గోయింగ్ టు బి ఫన్. లడ్డుగడి పెళ్లి మనం ధూమ్ ధామ్ చేయాలి. లడ్డు గారు మన మధ్యలో గారింటి పూజ. సరేరా లడ్డు. ఇది షార్ట్ ఫార్మాలిటీ గిర్మాలిటీ. అంతే. లడ్డు గడికి పంచులు పడతానే ఉంటాయిరా ఫస్ట్ నుండి. పంచుల మీద పంచులు, పంచుల మీద పాపం మా మంచికి ఒకరు సరిపోదని ఇంకొకరు కూడా ఆడాడు ఇప్పుడు వైఫ్ తో సహా రాసుకున్నాడు నీట్ గా. గుర్తుందా మ్యాడ్ లో స్టార్టింగ్ డీడీ వెళ్ళిపోబోయాను, మా ఫ్రెండ్ వస్తాడు కాలేజ్ కి అంటే ఎందుకు పోయాను ఫోన్ అందుకు ఆ పగ. పిల్ల పెద్దాం లివర్ పెట్టినందుకు ఆపేద్దాం పెళ్ళి. లేదు ఏదేమైనా సరే వీళ్ళు పిల్ల ఆపడానికి ఈరోజు ఏదో వాడు సన్యాస్ లో కలిసిపోతాడు ఇంకా. ఏదో దాంట్లో చూసా మేము లడ్డు గారు, మీరు నిజంగా పెళ్ళి ఆపేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారా అంటే, ఇలాంటి ముగ్గురు ఆపేస్తే పక్కా హ్యాపీగా ఫీల్ అవుతా అండి అంటావా. బావగారి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకో. నా మామ అని వాడిని ముట్టు చుట్టూ తిరిగినావు కదా, ఇప్పుడు నా సదకు బయటపడ్డాడు. రంగు గురించి మాట్లాడుకో. నువ్వు తెలుపా నేనేమంటున్నావు వాడేమంటున్నాడు. అసలు ఏం మాట్లాడతాం రా. అది షార్ట్ బ్రో. ఆ ముసలోడు కూడా వెళ్తాడు రా ఇప్పుడు గోవాకి. నాకు అదే గోవాకి వెళ్ళి ఇంకా వాడి పెళ్లిరా, వాడి పెళ్లి అవుతుందా అవ్వదా ఏంటి అని ఇంకా సీన్ అలా నడుపుతుంది. నాకైతే ఆ చిన్నానా పెద్దనా సీనే. డీడీ గారు చూసి చిన్నానా పెద్దనా అంటాడు. దొడ్డుకుపోయినా పిల్ల. అవును మామ, తెలుగు వాళ్ళంతా ఇక్కడే తిరుగుతున్నారు. అది ఎక్కడ ఇప్పుడు. అరే ఎంత పర్ఫెక్ట్ డైలాగ్ రా అది. సరే ఒక పక్క వేసుకున్నారు కానీ ఇంకో పక్క గోవా అంటే గోవారా నాయన. అసలు ఇంకేమన్నా ఉందా. లాస్ట్ టైం వీళ్ళే గోవా కాదురా గోకర్ణ పోదాం అన్నారు, కానీ వీళ్ళే మళ్ళీ గోవా వెళ్ళారు. అందుకే ఏది ప్లాన్ చేసుకున్నాం అటే పోవాలంటారు. సేమ్ ఇదే డైలాగ్ తో ఇంకోటి రాస్తాడు రా వాడు. 3 రోజుల నుంచి బాధపడుతున్నాడు రా, ఇంకొక గంట బాధపడుతున్నాయి తాగేద్దాం. అది నీట్ గా పాపం 3 రోజులు బాధపడుతున్నాడు అంటాడానికి ఎమోషనల్ పోదామట్లేదు. ఇంకో రోజు ఇంకో గంట బాధపడితే ఏం కాదు, బీర్లు బాధపడది. అసలు నేను రెసార్ట్ కట్టింది కొత్తగా పెళ్ళైన దంపతులు ఇక్కడికి వచ్చి సరదాగా గడుపుతుంటే కళ్ళారా చూసి ఆనందించాలని. వాళ్ళు గడుపుతుంటే మీరు చూడండి సార్. చిచి. అరే దీనికి క్యాస్ట్ కూడా పెంచారా. కమెడియన్స్ అయితే ఫస్ట్ లో ఓన్లీ ఎవరు మన ముగ్గురు, మ్యాడ్, ఆ డార్క్ గాడు, ఇంకోటి రొనాల్డో, బాబాయ్ లైట్స్ అంకుల్ ఉన్నాడు కాబట్టి నేను ట్యూబ్ లైట్స్ లెంత్ ఎంత అంటే చేయట్లేదు. ఆంథోనీ దేంతోని ఆంథోనీ. ఇప్పుడు క్యారెక్టర్ ఎందుకు కొడుతున్నావు? నా పిల్లని చూస్తున్నాడు. అయితే గట్టి. అరే బెస్ట్ ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్ ఇది. అదొకటి. మళ్ళీ డైరెక్టర్ గారు అంటే నాకు తెలీదు ఎవరో పేరు రాట్లే. ఆ మనిషి కామెడీ ఎట్లా రాస్తాడంటే మనకు కళ్యాణ్ శంకర్ సార్. మనం రోజు రాసినవే రోజు మాట్లాడుకునేవే, కానీ దాని నుండి కామెడీ రా అంటే అవి వాడటం మానేశారు బేసిక్ గా సినిమాల్లో. మళ్ళీ అవి కుళ్ళు జోకులు కాకుండా రాశాడు ప్రాపర్. అంటే మనం ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఎట్లా అంతే అవే జోకులు. అందుకే రా నాయన మ్యాడ్ మా బ్లాక్ బస్టర్ అయింది. లేకపోతే చేతికి దొరికిన వాళ్ళని అలా ఎలా వదిలేస్తారా? పిడికిలు గట్టిగా బిగిస్తే
వేళ్ల మధ్య ఇసుకలా జారిపోయారు సార్. వాళ్ళని పట్టుకోమంటే ఇసుకెందుకు పట్టుకున్నావు? అది అంత పెద్ద క్యారెక్టర్ కూడా వదలలేవాడు. అంత పెద్ద క్యారెక్టర్. ఇంకోటి చూసారా తమన్ అని పడ్డది నీట్ గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం తమన్ అంట. అంటే ఇది మాస్ ఎంటర్టైనర్, సో కావాలి. ఇది ఓన్లీ కామెడీ కాదు, మాస్ ఎలిమెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి దీంట్లో. ఆ మాస్ ఇంకా కామెడీ ఫీల్ అవుతారు. అలానే మీరు స్టోరీ ఎక్స్పెక్ట్ చేయకండి. అలానే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి తమనే సరిపోతాడు. అయినా తమన్ వస్తాడు రా, సొంత బ్యానర్ కదా ఇది. మరి త్రివిక్రమ్ బ్యానర్ మొత్తం మామూలు కొట్టిండాడు. అవును, ఎందుకు పోతున్నాం రా? నీ నాన్న ప్రాణాలు గాల్లో కలవకుండా ఆపుతామని చెప్తున్నారా? ఏంది బెట్ట? అది వచ్చాడు డీడీ గాడు ఏం మాట్లాడినా అట్లనే ఉంటది. కలపకుండా ఆపుదామనరా అంట. అరే అనుదీప్ వచ్చాడు. క్రేజీ రోల్ రా. అంటే హైప్ అయితే మామూలుగా లేదు అనుదీప్ చుట్టూ. అండ్ ఇంకోటి అనౌన్స్ చేశాడు తెలుసా ఎవరు? ప్రొడ్యూసర్ వంశీ. లైక్ మీకు ఎవరు ఎగ్జైటెడ్ నెక్స్ట్ మూవీస్, మీరు కళ్ళు మూసుకొని ఎవరిది తీసుకుంటారు అని అంటే పక్కా అనుదీప్. అంటే ఫస్ట్ ఈ సెడ్ అబౌట్ వీడు #90s డైరెక్టర్ సినిమా బాగుండబోతుంది అని నార్మల్గా చెప్పాడు. కానీ అందీప్ ప్రిన్స్ సినిమా ఫెయిల్ అయింది, కానీ పీపుల్ అండర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందీప్ ని. నెక్స్ట్ మూవీ మామూలుగా ఉండదు, కళ్ళు మూసుకొని పెట్టేస్తా ఆ మంచి డైరెక్షన్ లోకి. క్యాష్ అనుదీప్. నేను చూసా. వంశీ వంశీ వర్కాలిక్ నైట్ ఆల్కహాలిక్, మార్నింగ్ వర్కహాలిక్ రా. నైటే వర్కహాలిక్. ఓకే, మార్నింగ్ ఆల్కహాలిక్. ఎందుకు అట్లా నడుస్తున్నావు పిచ్చి మున్నా కొడక? నువ్వు అక్కడ అరుస్తుంటే ఇక్కడ నన్ను కొడుతున్నావు, కనబడతలేదా? అది వాళ్ళ డాడీతో కూడా రాడేపించాడు గ్యాప్. అరే ఆ ముసలైన లేకపోతే సినిమా ఏదో సగమే ఉండేదిరా. నాకు ఇది గుర్తొస్తుంది, ప్రిన్సిపల్ దగ్గర ఉన్నప్పుడు మీరు వీడిని తీసుకెళ్ళిపోండి అంటే వీడు నాకు కూడా మీరే ఉంచుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు రా వాడికి. ఏంట్రా మీ డాడీ అలా వెళ్ళిపోతున్నాడు అంటే లాస్ట్ బస్ ఉంది సార్. హాఫ్ వదిలేడు మంచి. అంటే ఇది హాఫ్ ఇట్లా డైలాగ్స్ ఏదో కుళ్ళు జోకులు కాదు, బేసిక్ గా ప్రాపర్ లాస్ట్ బస్ వ్యాలిడ్ రీజన్ వెళ్ళిపోతున్నాడు. సెంటెన్స్ కి డాట్ పెట్టాలి. సో మ్యాథ్ స్క్వేర్ అని పడ్డది కదా. అయితే అడిగారు ఎందుకు మ్యాథ్ స్క్వేర్, టిల్లు స్క్వేర్ మ్యాథ్ స్క్వేర్ ఇట్లానే పెడదాం అనుకున్నారా అంటే లేదు మేము మ్యాథ్స్ పెడదాం అనుకున్నాం, కానీ అది హాలీవుడ్ నుండి రైట్స్ కొనే బదులు ఇంకా 10 సినిమాలు తీయొచ్చు మన టాలీవుడ్ లో, అందుకే మ్యాడ్ మ్యాక్స్ ఉంది కదా హాలీవుడ్ సినిమా ఫ్యూరీ రోడ్, దాని బదులు టాలీవుడ్ లో 10 సినిమాలు తీయొచ్చు అని మ్యాథ్ స్క్వేర్ పెట్టేశాము. ఇక్కడ రింగ్ టోన్ చూడు, వాడిది రింగ్ టోన్ చూడు. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? బాయ్, నేను గర్ల్స్ అయితేనే మాట్లాడతాను. వాయిస్ మాడ్యులేషన్ కూడా ఎంత నీట్ గా మ్యాచ్ చేశారు. అది సునీల్ అనుకుంటున్నా, కానీ వాళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేదు రా సునీల్ అని. అట్లా ఎట్లా చెప్తారా ట్విస్ట్ అది, కానీ నేనైతే పక్కా సునీల్ అనుకుంటున్నా. ఆ మంచి స్ట్రక్చర్ అర్థమైపోతుంది ఆ వాయిస్. కానీ సునీల్ ప్రీవియస్ మూవీ పుష్ప రా, లైక్ ఇక్కడో ఉన్నాడు ఇప్పుడు వాడు. వెన్నెల కిషోర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. కానీ వెన్నెల కిషోర్ బాడీ అంత ఉండదు కదా. అరే ట్రైలర్ నుండి మనకు కావాల్సిన కంటెంట్ ప్రాపర్ గా వచ్చింది. రండి సినిమా చూడండి వెళ్ళిపోండి. స్టోరీ అది ఇది అంటే డైరెక్ట్ కింగ్డమ్ లో చూసుకుందాం మనం. ఇక్కడ ఏం మాట్లాడకండి మీరు. ఏంటి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినిమా నుండి? ఫన్ పోయి 2 గంటలు చిల్లే రావాలి. ఎగ్జామ్స్ ఆఫీస్ ఫ్రస్ట్రేషన్స్ అన్ని పోవాలి. నేను మ్యాడ్ స్క్వేర్ కాబట్టి మ్యాడ్ డబల్ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, బట్ నీడ్ టు సీ వాట్ ఎవర్ ఇస్ దేర్. మూవీ అయితే చెప్పినట్టు ఓన్లీ ఫన్ కోసం. నేనైతే పక్క ఫస్ట్ డే వెళ్ళిపోతా, పక్క ఫస్ట్ డే థియేటర్ లో కూర్చుంటా నేను వెళ్ళి రివ్యూ ఇవ్వాలి కాబట్టి. కానీ ముగ్గురు
వాళ్ళ ఫ్రెండ్షిప్ రియల్ లైఫ్ లో కూడా వాళ్ళు చూస్తుంటే అమ్మ ఇట్లుంటే వాళ్ళు. కానీ నాకు బాధ ఏంటంటే కొన్ని రోజులు వాళ్ళు డెవలప్ అయిపోతారు, ఎవరు సినిమాలు తీస్తారు, ఎవరు వాళ్ళ చాయిసెస్ వస్తాయి, అప్పుడు ఆ బాండ్ ఉండదు వాళ్ళు. మ్యాడ్ క్యూబ్ కైనా అరే అవును మర్చిపోయా, నెక్స్ట్ వీళ్ళ ముగ్గురిని టిల్లు స్క్వేర్ తో టిల్లు క్యూబ్ లో కంబైన్ చేద్దాం, రెండింటిని క్రాస్ ఓవర్ చేసి, అంటే జస్ట్ ఒక ఐడియాలో వచ్చింది. అది తీస్తే మాత్రం మ్యాడ్ మ్యాక్స్ అల్ట్రా ప్రో మ్యాక్స్. థ్యాంక్ యూ పీపుల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను మళ్ళీ ఒక మంచి మూవీ రివ్యూతో వస్తా మ్యాడ్ స్క్వేర్, బికాస్ ఐఎమ్ గోనా వాచ్ ఇట్ ఆన్ ద ఫస్ట్ డే. సో బై. ఓకే బాయ్.